మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కాపట్యముతో హృదయములతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఈ వచనాల్లో మనం 2వ అధ్యాయం 46 చదివాం. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులు కొద్దిమందిగా కూడికలు చేసుకున్నారు. దాదాపుగా 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థనలు చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అక్కడ ఆయా ప్రదేశాల నుండి వచ్చిన వారు దాదాపుగా 1000 సంఖ్యలో కూడుకున్నారు. ఇక్కడ 3000 మంది రక్షించబడినట్టుగా మనకి ఈ వాక్యములో ఉంటుంది. ఇప్పుడు శిష్యులు ఇంటింట రొట్టె విరుచుసు దేవుని స్తుతించుసు అనే మాట మనం చదివాము. ఇప్పుడు మనము రొట్టె విరిసే ఆరాధన కూటానికి వచ్చాము. అపోస్తులు ప్రారంభ దినాలలో కూడుకుని ఇంటింట రొట్టె విరిశారు. యేసుక్రీస్తు వారు బతికిన కాలములో ఇంకా ఆయన శిలోకు వెళ్ళకముందు శిష్యులను కూర్చోబెట్టి ఆ 12 మందిని ఆరాధన జరిగించాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, పాపక్షమాపణ నిమిత్తము చిందించిన రక్తమని, నేను వెళ్ళిపోయిన తరువాత మీరు దీన్ని చేయండి అని చెప్పాడు. 12 మందిని కూర్చోబెట్టి ఇచ్చిన ఆరాధన అది ముగిసిన తరువాత యేసుక్రీస్తు వారు శిలోకు వెళ్ళాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రప్రథమగా అపోస్తులు కార్యములో వీరు కూడికలు జరుపుతున్నారు. యేసు ప్రభు ఆనాడు చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా రొట్టె విరుచుట ప్రారంభించారు. రొట్టె విరుచుట ఎప్పుడు ప్రారంభించారు? ప్రతి ఇంట కూడుకుంటున్నారు. రోజుకు ఒక్క ఇంటి దగ్గర కూడుతున్నారు. ప్రతిరోజు కూడికలో రొట్టె విరుస్తున్నారు. ప్రభు ప్రతిరోజు మీరు రొట్టె విరవండి అని చెప్పలేదు, కానీ ఇది నా శరీరము, ఇది నా రక్తము, పాపక్షమాపణ కొరకు చిందించబడిన నిబంధన రక్తమని చెప్పి ఇది మీరు తీసుకోండి, నేను వచ్చే వరకు దీనిని చెయ్యండి అని చెప్పి వారికి అప్పగించిపోయాడు. దానిని వారు గుర్తుపెట్టుకుని ఇంటింట జరుపుతూ ఉన్నారు. అది ప్రారంభ దినాలు. ఆ ఇంటింట జరిపేటువంటి ఆరాధన కూడికలు ఆపివేసి అపోస్తుల కార్యం 20వ అధ్యాయములోకి వచ్చిన తర్వాత ఆదివారమున రొట్టె విరవటానికి వారు ప్రారంభించారు. అపోస్తులందరూ పరిశుద్ధాత్మతో నిండినవారు, దేవుని సహాయమును పొంది దేవుని సహకారంతో ఆదివారం ఏర్పాటు చేశారు. ఇంటింట ప్రతిరోజు కూడికలు జరుపుతూ
ఎవరింటికాడ ప్రార్థన పెట్టినప్పుడు ఆ ఇంటికాడ రొట్టె విరిచారు వాళ్ళు. అది ఆపివేసి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడారు. అది నిలబడిపోయింది. సంఘాల్లో రొట్టె విరిచేది ఎప్పుడు అంటే ఆదివారం ఏర్పాటు చేశారు. ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు మన కూడిక ఆదివారము రొట్టె విరిచే కూడికది. ఇది ప్రాముఖ్యమైన కూటమిది. ఇది వాక్య కూటము లాంటిది కాదు. ఇది లేక మీటింగులు లాంటివి కాదు. ఇది వాక్య పరిచర్యలో పాటలు పాడుకుని వాక్యాన్నే ప్రకటిస్తారు, రొట్టె విరవరు. అది సువార్త సేవది. ఈ కూటం రొట్టె విరుచుట అంటే మన ప్రభు శ్రమపడి మృతులలో నుండి లేపబడి మనకు ఆజ్ఞాపించి పరలోకానికి వెళ్ళిపోయిన సందర్భముగా నన్ను జ్ఞాపకము చేసుకోవటానికి దీనిని చేయుడి అని చెప్పిన మాట ఆదివారము నాడు ఏర్పాటు చేయబడింది. ఆదివారం ఎవరు కూడాలి? దేవుని నమ్ముకున్న వారందరూ కూడాలి. ఇక్కడ ఆదివారం ఎవరు కూడారు అంటే దేవుని నమ్మినవారు. దేవుని నమ్మినవారు ఆదివారం కోడికలు ఆగిపోయేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. ఆదివారం నాడు కోడికలు ఆగకూడదు. దేవుని నమ్మిన వారు తప్పనిసరిగా ప్రభు ఆజ్ఞ ప్రకారముగా కూడుకొని రొట్టె విరిసే కూటమునకు హాజరు కావాలి. దేవుని మాట నెరవేర్చాలి. నేను వచ్చు వరకు దీనిని చెయ్యండి అని చెప్పాడు. ఆదివారపు ఈ కోడికలో వారు ప్రసంగించి రొట్టె విరిసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 11వ అధ్యాయములో మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం ఆ మాటలు. ఇరవై 28వ వచనములో 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. రొట్టె విరిసే ఆరాధనకు వచ్చినప్పుడు మనము ఇంటి వద్దే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. నాకు నేనే, నీకు నీవే పరీక్షించుకోవాలి. పాత నిబంధన గ్రంథములో వారు 7 రోజులు రొట్టెను తీసుకుంటారు. పొలవని రొట్టెలు. పొలవని రొట్టె అంటే పాపము లేని హృదయం, పులుపు లేనటువంటి జీవితం, పాపము లేని జీవితములో ఉండి వారు ఆ 7 రోజులు పొలవని రొట్టెలతో వారు పండుగ చేసుకుంటారు. మనము ఆదివారపు ఆరాధనకు రాకముందు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఈ వారమంతటిలో మన జీవిత చరిత్ర, మన జీవితం ఏం చేసేమో, ఎక్కడికి వెళ్ళేమో, ఏం మాట్లాడేమో, మన సమస్యలు గుర్తు చేసుకుని పరీక్ష చేసుకోవాలి.
కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇప్పుడు రొట్టెను తిని పాత్రలోనిది తాగే సమయానికి వచ్చాం మనం. రొట్టెను తిని పాత్రలోనిది త్రాగుతాం. దీనికి ముందు ప్రతి విశ్వాసి పరీక్షలోకి ఉండాలి, పరీక్షించుకోవాలి. మన జీవితాలు పరీక్షించుకోకుండా ఉంటే మనకు చాలా బలహీనతలు కలుగుతాయి. పరీక్షించుకొని అలాగూ ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగవలెను. ఆ రొట్టె తీసుకుని పాత్రలోనిది త్రాగక మునుపు మనలను మనం పరీక్షించుకొని దేవునితో సమాధాన పడవలెను. దేవుని దగ్గర మన సంగతులను సరిచేసుకోవాల్సిన వారం మనం. మన జీవితాలు సరిచేసుకోకుండా వచ్చి రొట్టెను తీసుకుంటే మనకి బలహీనతలు కలుగుతాయని, రోగిష్ఠులవుతారని, నిద్రిస్తారని ఈ వాక్యములోనే ఉంటుంది. కనుక ప్రతి మనుషుడు పరీక్షించుకొని ఈ రొట్టె రసములలో పాల్గొనాలి. రక్షించబడిన వారి బాధ్యత అది. రక్షించబడిన వారు ఎవరు మినహాయించబడకుండా వచ్చి యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు శిలువను మోసాడో, ఎవరి కొరకు ప్రాణమిచ్చాడో, ఎవరి కొరకు రక్తమును కార్చాడో ఆ సత్యాన్ని ఎరిగిన వాళ్ళు, ఆ సంగతులు తెలుసుకున్న వాళ్ళు వచ్చి ప్రభువుని రక్షణ పొందిన వాళ్ళు, ప్రభు రక్తముతో కొనబడిన వాళ్ళు యేసుక్రీస్తు వారి ప్రేమను తలుసుకుంటూ ధ్యానించుకుంటూ ఈ పాత్రలోనిది తీసుకోవాలి. నా ప్రభువు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు అని ఆయన శ్రమలను తలపోసుకోవాలి. 27వ వచనములో ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. అపరాధులు, రక్షణ పొందిన వాళ్ళు మళ్ళీ అపరాధులు అవుతారంట. మన అపరాధాలు క్షమించబడ్డాయి. అపరాధము చేత పాపము చేత మనం సచ్చిన వారమైంటే యేసుక్రీస్తు వారు మనల్ని బతికించాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో ఉంటుంది. మన అపరాధములు క్షమించబడిన తరువాత మళ్ళీ అపరాధులైపోతారంట. లోపాలు కలిగి ఉంటే, పాపాలు కలిగి లోపాలు కలిగి మరలా రొట్టె రసములో పాల్గొంటే మళ్ళీ అపరాధులవుతారు. అందుచేత ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకొనవలసిన సమయం రొట్టె రసములోకి వెళ్ళకముందు, ఈ అంటుకాకముందు మనలను మనం పరీక్షించుకోవాల్సిన సమయం ప్రభు మనకిచ్చాడు. ఈ పరీక్షలో మనలను మనం సరిచేసుకుని ఆ రొట్టెను ఆ రసమును త్రాగవలెను. 28లో కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగవలెను. పరీక్ష లేకుండా రొట్టెను అంటుకాకూడదు అని, పరీక్ష లేకుండా రసమును తీసుకోకూడదని ఇక్కడ వాక్యం చెబుతుంది. మనం ఈ వారమంతటిలో ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా మన జీవితాలు సరిగ్గా లేకపోతే ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకుని దేవుని దగ్గర మనము సరిదిద్దుకుని ఆ రొట్టె రసములో పాల్గొనాలి. అప్పుడు మనకి శాంతి కలుగుతూ ఉంటుంది. మనము ఆ రొట్టె రసములు సరిలేకుండా తీసుకుని అడావుడిగా వచ్చి
ఆ రొట్టెలో పాల్గొంటే వారికి శుభకరమైన దీవెన ఎంతమాత్రం ఉండదని మనము తెలుసుకోవాలి. ఈ ఆరాధనలో మనం ప్రవేశించినందుకు మనకి క్షేమకరమైన దీవెనలు కలుగునని మనము నమ్మి ఈ కార్యం చేయాలి. ఈ ఆరాధన అందరూ చేస్తున్నారు, నేను కూడా రొట్టెలో పాల్గొందాం అని పాల్గొంటే అది వారికి క్షేమకరమేమి ఉండదు. ఈ ఆరాధనలో మనలను పరీక్షించుకొని అలాగు చేస్తే మన ఆత్మలకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్షేమాభివృద్ధి లేనటువంటి కార్యం మనం చేస్తే శాపగ్రస్తులం అయిపోతాం. ఈ కింద వచనాల్లో ఇంకా ఏం చెప్పబడ్డాయి అంటే 29లో ప్రభు శరీరమని వివేశింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని తాగుతున్నాడు. ఇది ప్రభు మనకు చూస్తే ఇది రొట్టెగా ఉంది, అది రసముగా ఉంది. ప్రభు శరీరము రక్తముగా కనబడదు. యేసు ప్రభు ఆ శరీరాన్ని, ఆ రొట్టెను శరీరముగా మనకిచ్చాడు, ఆ రసమును రక్తముగా మనకిచ్చాడు. అవి మనం తీసుకునేటప్పుడు తనకు తాను శిక్షావిధి కలుగటికే తిని తాగుతున్నాడు. సరైన వివరము లేకుండా, వివేచన లేకుండా, పరీక్ష లేకుండా మన జీవితాల్లో అవిధేయతలు అట్లాగే ఉంచుకొని రొట్టె రసములలో పాల్గొంటే మనము చాలా ఇబ్బందులు పడతాం. శరీర రీతిగా మనం చాలా దెబ్బతినిపోతాం. తర్వాత ఏముంది, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుస్తున్నారు. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆజ్ఞ ఇది. నేను వెళుతున్నాను, మీరు దీనిని తీసుకండి. దీనిని అపోస్తలులు, పరిశుద్ధాత్మ దేవుడు అందరు కలిసి ఆదివారము రొట్టె విరిసే పని పెట్టారు. ఈ ఆదివారం మనం ఈ రొట్టె విరిసే పనిలో ఉన్నప్పుడు అవిధేయులము కాకుండా విధేయులముగా ఉండి పవిత్రమైన మనస్సాక్షితో యేసు ప్రభువు దగ్గర మన తప్పితాలను ఒప్పుకొని, మన లోపాలను ఒప్పుకొని ఆ రొట్టె రసములో పాల్గొందాలి. ఇందువలనే మీరు అనేకులు బలహీనులు రోగులు నిద్రిస్తున్నారు. ఈ రోగాలు ఆరాధన చేసే వాళ్ళకి, ప్రత్యేకముగా దేవుని సరిగా ఆరాధించని వారికి వచ్చే రోగాలు మామూలు కాదు. దేవుని వలన, ఈ ఆరాధన వలన వచ్చే రోగాలు కూడా ఉన్నాయి. దాన్ని గ్రహించి రోగాలు తెచ్చుకాక బలహీనము కాకుండా చనిపోయే పరిస్థితికి రాకుండా మనము యోగ్యమైన రీతిగా, మన ప్రభు పరిశుద్ధులముగా ఉండి ఈ రొట్టె రసముల్లో పాల్గొని మనము దేవుని మహిమ కొరకు మనము జీవించినంత కాలం ప్రభు వచ్చే వరకు, మనం బతికే వరకు తప్పనిసరిగా ప్రతి ఆదివారం దేవుని ఆరాధించుకోవటానికి మనము సిద్ధపడి మందిరానికి రావాలని ఈ వాక్యాలు నేర్పుతూ ఉన్నాయి. ఆరాధనలో ఎవరు వెనకబడకూడదు, ఆదివారాన్ని మరిచిపోకూడదు. ఆదివారము రొట్టె విరుసులకు మేము కూడినప్పుడు అనే మాట గుర్తు చేసుకోవాలి. ఆదివారాలు వెనకబెట్టి మన పనుల మీద పెడితే దేవుని శాపాలు మన మీదకి వస్తాయి. దేవుని శాపాలు మన మీదకి రాకుండా మనము దేవుని ఆశీర్వాదాలకే పాత్రులము కావాలి, కానీ శాపాలకి గురి కాకూడదు. కనుక దేవుని ఆశీర్వాదాలు పొందుకుని అంతకంతకు బలాభివృద్ధి చెందుకుని దేవుని మహిమ కొరకు మనము జీవించటానికి ఈ ఆరాధనలో యోగ్యముగా పాల్గొని ఎల్లప్పుడూ మన జీవితకాలమంతా దేవుని కొరకు ఆదివారం ఆరాధనకు వచ్చి మనము ప్రభు కార్యాల్ని పాల్గొని ఆయనకు మహిమకరముగా జీవించి
మనం బలము శక్తి పొందుకునే వారముగా ఉండాలని ఈ వాక్యాలతో మనం హెచ్చరిక పొందుతున్నాం. ఇప్పుడు ఆరాధనలోకి మనం వెళ్తాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయుడని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మా కొరకు సిలువలో మీరు చనిపోయారు. ఎన్నో బాధలు పడి ప్రాణాన్ని విడిచారు. సమాధిని గెలిచి లేచారు. 40 దినాలు ఉండి పరలోకానికి ఆరోహణమై మీరు శిష్యులతో చెప్పారు, ఇది నా శరీరం, పాప క్షమాపణ నిమిత్తమై విరువబడిన దేహము, నేను వచ్చు వరకు దీనిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. మేము కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ మాకు రక్షణ తెచ్చిన మీ దేహము, నలిగిపోయిన దేహము, కరిగిపోయిన దేహము, ఆ దేహము వలన మాకు కలిగిన రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ ఆ దేహమునకు సాదృశ్యముగా రొట్టెనిచ్చి దీన్ని తీసుకోండి అని మీరు చెప్పారు. ఆ రొట్టెను ఆశీర్వదించి దీవించి మాకు అందించమని యేసునామమున స్తోత్రములు చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.